ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమెరికాలో ప్రభుత్వానికి చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టేటువంటి వెసులుబాటు లేకపోవడం, మొత్తం అమెరికానే షట్ డౌన్ స్టేజ్లో ఉంది అనేటువంటి ప్రచారం. దీనివలన అక్కడ ఉంటున్నటువంటి ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐల పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ విషయంలో మాత్రం కొన్ని మినహాయింపులు ఉండొచ్చు, కానీ మిగతా వాటి అన్నిటిపైన నియంత్రణలు తప్పు అనే సంకేతాలు ఉన్నాయి. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి గారు యుఎస్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. లీగల్ ఎక్స్పర్ట్, లీగల్ అనలిస్ట్. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం జరుగుతుంది అమెరికాలో? ఈ షట్ డౌన్ అనగానే ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఇస్తారు. అలానే డబ్బులు లేకుండా, జీతం లేకుండా పనిచేయడానికి అమెరికన్ గవర్నమెంట్లో ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే కొలువులో ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో దీని ప్రభావం మన వాళ్ళపైన ఎలా ఉంటుంది? సో అంటే ముఖ్యంగా అంటే దీని ద్వారా సుమారు డైలీ $400 మిలియన్ అనేది నష్టం వస్తుందంటండి. సో ఈ కాంగ్రెస్ సెషన్ అంటే ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ద్వారా. అలానే ఇప్పుడు మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, మనం ఆల్రెడీ దీని గురించి అనుకున్నాము. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్, నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ గా డివైడ్ చేస్తారండి. అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మ్యాండేటరీగా వాళ్ళు వర్క్ చేస్తారు. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్, అట్లానే డిపార్ట్మెంట్ ఆఫ్ ద మ్యూజియంస్ అండ్ పార్క్, ఇవన్నీ ఏం పనిచేయవు. సో దీని ద్వారా మనం ముఖ్యంగా ఈ నాన్ ఇమిగ్రెంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం H1B ఫైల్ చేయాలనుకుంటే దానికి తప్పకుండా LCA అనేది మనం వినిటాం, లేబర్ సర్టిఫైడ్ అప్లికేషన్ అనేది. అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు మాత్రమే అది మనకు అప్రూవ్ చేయాలి. మనం H1B ఫైల్ చేయాలంటే, అంటే ఫైల్ చేయకముందు అది తప్పకుండా మ్యాండేటరీగా తీసుకొని రావాలి. అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ పని చేయకపోవడం వల్ల మనకి LCA అనేది అప్రూవ్ కాదు. అంటే LCA అనేది ఇష్యూ కానీ, సర్టిఫైడ్ కానీ ఇవేం కావాలి. దీని ద్వారా H1Bs అనేది ఫైలింగ్స్ అనేది ఆగిపోతుంది. అంటే ముఖ్యంగా దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యేది మనం అనుకున్నాం 70% మంది భారతీయులే H1Bs లో ఉన్నారు. వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే చాలా ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఇది లాంగ్ గా పొడిగిస్తే, అంటే ఇంకా ఒక 30 రోజులు 35 రోజులు ముందుసారి జరిగితే మాత్రం ముఖ్యంగా మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి దీని ద్వారా. కానీ ఇప్పుడు అసలు స్టేటస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ డే అయితే స్టార్ట్ అయింది, సరే 2 రోజులు గడిచింది. ఏమైనా పరిస్థితులు సద్దుమణిగే విధంగా ఉన్నాయా? లేదా ఈ పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ మొండిపట్టుతో ముందుకెళ్తే ప్రజలు మునిగిపోయే పరిస్థితి వస్తుంది కదా. ఏ దేశం ప్రజలైనా కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు ఏవైనా పరిస్థితులు చల్లబడినట్టు కానీ, చక్కబడేటువంటి అవకాశాలు కానీ ఉన్నాయా? ఈ రోజు వరకు అయితే ఎక్కడే కానీ కనపడడం లేదండి. ఈ రోజు థర్డ్ డే నడుస్తుంది కాబట్టి ఎక్కడే కానీ అంటే దాని గురించి డిస్కషన్స్ కానీ, బైపార్టిషన్ గా ఏదైనా అగ్రిమెంట్కి వచ్చినట్టు కూడా ఎక్కడ కనపడడం లేదు. సో బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ లైక్ అంటే లాస్ట్ టైం జరిగిన 35 రోజులు కాకుండా ఏదో ఒక మధ్యలో అగ్రిమెంట్కి వచ్చే అవకాశం అయితే ఉందైతే మనకు అర్థమవుతుంది. అంటే ఎందుకంటే ఫండింగ్ అనేది లేకపోయినా అనుకో చాలా డిపార్ట్మెంట్స్ అనేది ఇబ్బంది పడిపోతారని వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో బట్ కొంచెం అగ్రిమెంట్కి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇట్ కొన కంటిన్యూ మినిమం ఆఫ్ లైక్ ఇంకొక 4-5 days వరకు అయితే కంటిన్యూ అయితే అవకాశం ఉందండి దీని ద్వారా. అంటే ఇప్పుడు సొల్యూషన్ రావాలంటే ఏంటి? పార్లమెంట్లో డిస్కషన్, అంటే అక్కడ కాంగ్రెస్లో డిస్కషను, లేదా సెనేట్లో డిస్కషన్, దీని ద్వారానే కన్క్లూజన్ వస్తుందా? లేదా రెండు పార్టీలు నాయకులు కూర్చుని డిస్కస్ చేయడానికి మన డెమోక్రసీలో ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి వస్తే BAC అని చెప్పని కూర్చున్నారు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పని కూర్చుని ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఒక పరిష్కారం. పార్లమెంట్లో జరిగినా కానీ దాదాపు అలాంటి పరిస్థితే ఉంటుంది. మరి అక్కడ ఎట్లా ఉంటుంది ప్రొసీజర్? సేమ్ ఇలానే ఉంటుందండి. నార్మల్గా సేమ్ బైపార్టిషన్ అగ్రిమెంట్ అనేది వస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమోక్రాట్స్ వాళ్ళు మెడికేర్, ఒబామా కేర్ కి ఫండ్స్ ఇవ్వాలంటున్నారు. సో సుమారు $1 trillion ఇవ్వాలంటున్నారు. వీళ్ళేమో రిపబ్లికన్స్ ఏమో మేము దానికి ఇవ్వము అంటున్నారు. సో మేబీ ఇట్లాంటిది ఒక అందరు కూర్చొని బైపార్టిషన్ గా ఒకటి అనుకొని నార్మల్ గా సరే ఇంత ఇవ్వలేము అంత ఇస్తాము అనేది, లేకపోతే ఈ మెడికేర్ ని రిమూవ్ చేస్తాము, లేకపోతే ఒబామా కేర్ ని రిమూవ్ చేసి దీన్ని ఫండ్స్ అనేది తగ్గిస్తాము అనే దానికి అగ్రిమెంట్స్ కి వచ్చే అవకాశం అయితే సేమ్ ఇలానే సేమ్ మన భారతదేశం ఎలా ఉంది ఇక్కడ కూడా అలాంటి అవకాశాలే ఉన్నాయి. అండ్ ఇన్ని రోజులు యుఎస్ గవర్నమెంట్ ఎందుకు షట్ డౌన్ కాలేదు October 1st అంటే ఈ బైపార్టిషన్ అగ్రిమెంట్స్ జరిగాయి కాబట్టి వీళ్ళు షట్ డౌన్ కాలేదు. ఈ రోజు జరగలేదు కాబట్టి ఇది ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మరి డొనాల్డ్ ట్రంప్ గారు అంతర్జాతీయ రాజకీయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టున్నారు. మళ్ళీ చైనాతో బిజినెస్ ట్రీటీ గురించి డిస్కషన్స్లో వాటిలో ఉన్నట్టున్నారు. సో మిగతా ఫంక్షనింగ్ అంతా యథావిధిగా జరుగుతూ ఉంటుందా, లేదా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడే కానీ నార్మల్గా మనకు దేశానికి కావాల్సిన అత్యవసర సర్వీసెస్ మాత్రం ఎక్కడే కానీ ఆగిపోవండి. నార్మల్గా కంట్రీ అనేది యథాతథిగా వర్క్ అవుతూనే ఉంటుంది. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ లో మాత్రము వర్క్ స్లో చేస్తారు అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి
ఒక నిమిషం నేను చెప్తాను మీకు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి 85,000 మంది ఉంటారండి. సో దాంట్లో ఏం చేస్తారంటే వితౌట్ పే సుమారు 32,000 మంది పనిచేస్తారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తారు. అంటే కొన్ని రోజులు మీరు లీవ్ తీసుకున్నారు అంటే నార్మల్గా 85,000 మంది పనిచేసేదాన్ని 30,000 మందికి అంటే వర్క్ అనేది ఎంత స్లో అవుతుంది అలా తప్ప ఇక్కడ మనం ఏదే కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇది లాంగర్ టర్మ్ లోకి వెళ్ళిపోయే కొద్ది కొంచెం ఇబ్బంది పడిపోతుంటారు అంటే సర్వీసెస్ రావడానికి. అంటే ఇదే ఒక అవకాశంగా తీసుకుని మరి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలను తగ్గిస్తామని చెప్పని కోత తప్పదని అంటున్నారు కదా, ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్న సంకేతాలు ఉన్నాయా? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం లేదండి. ఇది లాంగ్ టర్మ్ కి వెళ్ళిపోయే కొద్దీ అప్పుడు అవన్నీ మీరు అన్నట్టు లే ఆఫ్స్ కానీ ఉద్యోగాలను రిమూవ్ చేయడం కానీ జరుగుతాయి తప్ప ప్రస్తుతానికైతే ఈ 3-4 రోజులకైతే ఎక్కడేమి ఇబ్బంది ఉండదండి. ఓకే. సో భారతీయులు ఎలా ఎదుర్కోవాలంటే ప్రవాస భారతీయులు అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కానీ లేదా అక్కడ కూడా మళ్ళీ ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఇప్పుడు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, సిటిజన్షిప్ లేని వాళ్ళు ఒకలాగా ఇబ్బంది పడేటువంటి ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీ ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా? అంటే దీని ద్వారా అయితే మనం అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఏం కామండి. అంటే జనరల్ గా స్టూడెంట్స్ మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి ఫెడరల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ వస్తాయండి. అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ రీసెర్చర్స్ కానీ వీళ్ళకు ఏమన్నా ఫండింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని రోజులు అట్లీస్ట్ ఈ కొన్ని రోజులు వాళ్ళు కొంచెం సస్టైన్ కావాలి. సో డిలేకి ప్రిపేర్ అయి ఉండాలి. ఆ డిలేకి ప్రిపేర్ అయి ఉండాలి. అంటే దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ కదా, అది పర్మనెంట్ గా కూడా క్లోజ్ చేయొచ్చు. అంటే వీళ్ళు వద్దు ఇది అది అవసరం లేదు అంటే ఈ షట్ డౌన్ టైంలోనే కదా వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఆలోచనలు అనేది వస్తాయి. అంటే ఎక్కడెక్కడ మనం కాస్ట్ కట్స్ చేయొచ్చు అని. ఇది ఒకవేళ పర్మనెంట్ గా కాస్ట్ కట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతామండి. ఓకే. ఈ ఎన్ఆర్ఐస్ అక్కడ రెసిడెంట్ ఎన్ఆర్ఐస్ గా మారిపోయినాడు, అక్కడ రెసిడెంట్స్ గా మారిపోయినటువంటి ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళ మీద కానీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కంపెనీల పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ నుండి కాంట్రాక్ట్స్ ద్వారా వర్క్ చేస్తుండే కొన్ని ఐటీ కంపెనీస్ వాళ్ళ తప్పకుండా అక్కడ కాస్ట్ కటింగ్ ద్వారా లేకపోతే నార్మల్ గా ప్రాజెక్ట్ అయ్యే డబ్బులు రిలీజ్ చేయకపోవడం కానీ ఈ పేమెంట్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల తప్పకుండా ఇండైరెక్ట్ గా ఐటీ కంపెనీస్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది కదా. అప్పుడు కూడా ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ వాళ్ళని కూడా లే ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు వాళ్ళని కూడా మీరు లీవ్ తీసుకొని ఉండండి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కి చాలా ముఖ్యంగా ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ద్వారానే చాలా కంపెనీస్ నడుస్తున్నాయి, చాలా కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ కానీ నడుస్తున్నాయి. దీని ద్వారా ఇది కర్టెల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కడుతున్నా కానీ రోడ్స్ కడుతున్నా కానీ ఏదైతే ఫెడరల్ గవర్నమెంట్ ద్వారా వస్తుందో ఇవన్నీ ఆగిపోతాయి కన్స్ట్రక్షన్ వర్కర్స్. సో దీని ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా మళ్ళీ మనమే ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే సర్కిల్లో ఉంటాం. తర్వాత అవుట్ సోర్సింగ్ లో కూడా చాలా మంది మన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇండియా నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, యుఎస్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? అండ్ ఇఫ్ దేర్ అంటే వాళ్ళ కంపెనీ ఒకేలా ఫెడరల్ గవర్నమెంట్ ద్వారా కాంట్రాక్ట్స్ తీసుకొని చేస్తే మాత్రం మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ గా ఎఫెక్ట్ అవుతామండి. సో మేబీ లైక్ 30 days 35 days ఒకేలా ఇది కంటిన్యూ అయితే ఎఫెక్ట్ అవుతాం తప్ప నార్మల్ గా చిన్న 3-4 days కి అయితే ఏం ఎఫెక్ట్ కామండి ప్రస్తుతానికి. వీలైనంత తొందరగా సొల్యూషన్ రావాలని కోరుకోవాలి అయితే మనం కూడా. అంతే త్వరగా కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యంలో కానీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ అధికారాన్ని ఎవరికెవరికి ఉన్నాయని మనం చూపించుకోవడానికి తప్ప దిస్ నథింగ్ టు వరీ దీని విషయంలో. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి షట్ డౌన్ ప్రభావం ఖచ్చితంగా భారతీయుల పైన, ప్రవాస భారతీయులు అక్కడ ఉంటున్న వాళ్ళపైన, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలు కార్యకలాపాలపైన కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఎక్కువ రోజులు కనుక ఈ షట్ డౌన్ కంటిన్యూ అయితే జనజీవనం మొత్తం కూడా దాని ప్రభావంలో ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత తొందరగా పరిష్కారం రావచ్చు అని చెప్పని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.